ఇంత మంచి రిజల్ట్ వస్తున్నప్పుడు మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఎందుకు కలగదు చెప్పండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తా ఉంటే ప్లీజ్ ఒకసారి ఛానల్ మొత్తం విజిట్ చేయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే మన గార్డెన్ వీడియోస్ అన్నీ మిమ్మల్ని అలరించడానికి వచ్చేస్తాయి అనమాట. ఇవాళ ఏంటంటే 2 వర్షాలు పడ్డాయి కదండి, మొక్కలు చూడండి టింగమని ఎదిగిపోయినాయి. భలే అనిపించిందండి. ఆ ముందు రోజేమో చిన్నగా ఉన్న ఈ బెండ మొక్క 2 వర్షాలకి భలే పొడుగైపోయిందండి. ఇదిగోండి ఇదే బెండ మొక్క. చిన్నదే చెప్పాను కదా, పాత విత్తనాలన్నీ కొన్ని పెట్టాను, ఎన్నొస్తాయో చూద్దామని. ఆటిలోదేనండి ఆ బెండ మొక్క. ఇదేమో చెమ్మకాయ. అది తేగో బుషో నాకు తెలియదు కానీ చెమ్మగింజలు గుడివాడ వెళ్ళినప్పుడు అక్కడ గుడ్లవల్లేరు బస్ స్టాండ్ దగ్గర ఉంటే తీసుకున్నాను అనమాట విత్తనాలు. సంవత్సరం అయిపోయింది, అయితే పని చేస్తే లేదని పెట్టానని చెప్పాను కదా, అవేనండి అవి. చక్కగా వచ్చినాయి. 2 వర్షాలకి మాత్రం భలే వచ్చినాయండి. ఇంక ఇదేమో మన ఈ లాంగ్ బీన్స్ గింజలు కదా, ఇది బుష్ వెరైటీ ఏమో మరి ఇప్పటివరకు అయితే తీగ అయితే రాలేదు, మరి వస్తుందో చూడాలి. కానీ ఫ్లవరింగ్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఇవి ఇంట్లో కూర కోసం తెచ్చినాయండి. ఎవరైనా చూడకపోతే వాళ్ళకి చెప్తున్నా నేను. ఇంట్లో కూర కోసం తెచ్చుకున్నప్పుడు కొన్ని ముదిరిపోయినవి తెచ్చుకున్నాను. దాంట్లో గింజలు తీసి పెట్టాననమాట. పెట్టినట్టు ప్రతీది గింజ కూడా మొలకెత్తిందండి చక్కగా. అంటే చెట్టుకు ముదిరింది కదా, ఎండిపోవాల్సిన అవసరమే లేదు. చెట్టుకు ముదిరినా కూడా మనకు మొక్కలు వచ్చేస్తాయి. నేను చాలా పెట్టి చూపించాను మీకు అలాగా. మనం కాకరకాయ ఇంట్లోకి తెచ్చుకుంటే గింజలు ఎలా పెడతామో అంతే. ఈ మొత్తం 12-13 మొక్కలు ఉన్నాయండి. నాకైతే ఇది బకెట్ అంతా ఒక ఫ్లవర్ బొకేలా కనిపిస్తుంది కదా, ఎంత నిండుగా ఉందో చూడండి. అసలు ఆ వర్షానికి నీళ్లు పడి చుక్కలకు భలే అందంగా కనిపిస్తుందండి. నాకైతే వీటిని చూస్తుంటే కడుపు నిండిపోయిద్దండి అసలు. నా మొక్కలు చూస్తుంటే ఇది మనం ఏదన్నా విత్తు నాటినా లేకపోతే ఏదైనా కొమ్మ పెట్టినా ఈ బతికితే మన ఫేస్లో కనిపించే ఆనందం ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనలేందండి ఆనందం అసలు. నాకు అందుకే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఈ మొక్కలంటే. ఏంటో పెట్స్ అన్నా మొక్కలన్నా ఎందుకో నాకు చాలా ఇష్టం. అవి మనం ఇచ్చే ప్రేమకి అవి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాయి కదా మనకి. ఇష్టంగా చూసుకుంటే కష్టం లేకుండా అవి మనకిలాగా ఇలాంటి మంచి మంచి కళ్ళకి కనువిందు చేసేది, మనసుకు ప్రశాంతతనిస్తాయి అన్నమాట. ఏమంటారు? ఇదైతే పింక్ కలర్ రెయిన్ లిల్లీస్ అండి. ఇది ఒక టబ్లో ఊరికే 4 దుంపలు లాస్ట్ ఇయర్ తెచ్చి పెట్టాను, వేరే అపార్ట్మెంట్ దగ్గర కనిపిస్తే అడిగి తెచ్చుకొని. అది ఇప్పుడు టబ్ అంతా అయింది, దాన్ని రీపాటింగ్ చేస్తానండి. ఫుల్ అయిపోయింది, కుండీ మొత్తం నిండిపోయింది. ఇదిగో చూడండి బకెట్ అసలు ఎంత నిండుగా కనిపిస్తుందో. ఆ గ్రీన్ చూసారా, అదొక రకంగా భలే ఉంది నిండుగా. ఇదిగోండి ఇదేమో వైట్ కలర్ రెయిన్ లిల్లీస్. ఇది కూడా ఆంటీ గారు ఇచ్చారండి నాకు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయరే ఇచ్చినట్టున్నారు. ఇదిగోండి టబ్ అంతా ఇది కూడా ఫుల్గా అయిపోతుంది. మీకు ఎవరికైనా కావాలా ఈ రెయిన్ లిల్లీస్ చెప్పండి, కామెంట్ చేయండి. కావాలంటే ఎలాగో అలా పంపిద్దాం చూసి వీలైతే. చూడండి టబ్ అంతా అలా స్ప్రెడ్ అయిపోయినాయో. నా దగ్గర ప్రస్తుతానికి ఎల్లో, వైట్, పింక్ ఉన్నాయండి. ఆనియన్ పీల్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్స్ ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతానికి. ఇందాక చూపించింది పింక్, అది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిద్దామో చూద్దాం. అలాగే బీరపిందలు స్టార్ట్ అయిపోయినాయండి. ఇదిగోండి చక్కగా బీరపిందలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా దీనికి పాలినేషన్ చేసుకోవాలండి, ఇంకా నిలబడతాయి. రెండు పాదులకి బీరపిందలు స్టార్ట్ అయిపోయినాయి. చూద్దాం ఇంకా కాయలు ఎన్ని కాసి వస్తాయో. ఇక్కడైతే నేను మీకు ఇదిగోండి స్వీట్ లైమ్ పిందలు పండియి, పూత బాగా వచ్చిందండి. చూద్దాం ఎన్ని నిలబడతాయో చూడాలి. స్వీట్ లైము లాస్ట్ ఇయర్ అసలు పూత రాలేదు, చెప్పాను కదా. లాస్ట్ ఇయర్ అంటుకట్టిన మొక్క కట్ చేయలేదని, దానివల్ల రాలేదు. ఇదేమో సొర మొక్క అండి, ఒకటే ఒక గింజ పెట్టాను వచ్చింది. ఇవన్నీ లాస్ట్ ఇయర్కి అన్ని పనిచేస్తున్నాయో లేదో చూసి మళ్ళీ తెచ్చుకుందాంలే అని నేను అన్నీ పెట్టాను అనమాట. ఇదిగోండి ఇది ఒక చమ్మ మొక్క, సేమ్ ఇవన్నీ ఒకే రోజు పెట్టాను. కానీ చూసారా, ఇది మొక్క హెల్దీగా పెరిగింది, అదేమో డల్ చిన్నగా ఉంది. అందుకే అంటారు 4-5 గింజలు ఎక్కువ పెట్టుకుంటే మనకి ఏ మొక్క హెల్దీగా ఉంటే అది ఉంచుకుంటాం, హెల్దీగా లేని మొక్క తీసాం అనుకోండి కనీసం మంచిగా ఉన్నదానికన్నా బలం వస్తుంది కదా. ఈ సొర అయితే ఏం సొర అయిద్దో తెలియదండి. సీడ్స్ పెట్టాను అప్పుడు ఏమని చెప్పారో కూడా గుర్తులేదు నాకు. చూద్దాం ఏమొస్తాయో ఈ వర్షాలకి. చక్కగా చూడండి 2 చెమ్మ గింజలు, ఒక సొర పెట్టినట్టు అన్నీ వచ్చినాయి. బెండగింజలే కొన్ని రాలేదు, కొన్నే వచ్చినాయి. వాటిలో ఈ బెండగింజ ఒకటే హెల్దీగా ఉంది, చక్కగా ఎదుగుతుంది. అన్నిట్లో ప్రయత్నాలు చేశాను అనమాట. ఫుల్ బకెట్లు ఖాళీ ఉన్నాయి కదా మనకి. అలాగే కొన్ని గ్రో బ్యాగులు కూడా ఖాళీ అయినాయి కదా, వాటిలో కూడా పెట్టేశాను అనమాట. చూద్దాం ఏమేమి పండించేస్తామో ఈ వర్షాలకి. హ్యాపీగా హెల్దీగా పండించుకోవాలని ఆశగా ఉంది. చెమ్మకాయ అయితే ఫస్ట్ టైం అండి గార్డెన్లో పెట్టడం, ట్రై చేయడం కూడా ఫస్ట్ టైమే. మరి అది దేవుడి వల్ల మంచి కాయలు వస్తే బాగుండని అనుకుంటున్నాను నేను. ఇంకా దొండపాదు ఇవన్నీ అయితే కొంచెం బాగున్నాయండి. దొండపాదు అయితే ఇంకా మరి ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు.
వస్తాయేమో వెయిట్ చేస్తున్నాను. ఇక్కడేమో నిమ్మ చెట్టు అండి. చెట్టు నిండా మళ్ళీ సెకండ్ టైం పూతొచ్చింది. చూడాలి ఎన్ని నిలబడతాయి. లాస్ట్ టైమే 2 కాయలు ఉన్నాయండి. అవి ఇంకా పెద్దవి అవ్వలేదు. ఈలోపు మళ్ళీ పూతొచ్చేసింది చూడండి. చక్కగా వచ్చింది. పూత అంతా నిలబడి కాయలు కాయాలని కోరుకుంటున్నా. ఫస్ట్ టైము ఏదన్నా పెద్దగా కాపొస్తే నాకు కాకుండా పండిద్ది. ఎప్పుడు ఆకుకూరలే ఇస్తాను. ఈసారన్నా బీరకాయలో సొరకాయలో వస్తే కొంచెం అపార్ట్మెంట్లో అయినా నలుగురికి పంచుకోవాలనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఆకుకూరలు అయితే ఎప్పుడు ఫుల్గానే ఇస్తానే ఉంటాను. ఆకుకూరలు పువ్వులు ఇస్తానే ఉంటాను. అలాగే నాకు కూరగాయలు కూడా ఇవ్వాలనిపిస్తుంది. ఇంకా మీకు ఇది ఒకటి గమనించారా? ఇది మనం లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే ఇది ఎంత ఎల్లోయిష్గా ఉందో గమనించండి. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే మీకు అర్థమైద్ది. ఇది చూడండి, లాస్ట్ మనం ఎల్లోయిష్గా అయిపోయింది తెగులు పట్టేస్తుందని కట్ చేస్తానని పెట్టాను కదా, మనం ఊరికే పడేయం కదా. ఆ కొమ్మ చూసారా ఎంత చక్కగా బతికిందో. ఇది కలర్ కూడా చూడండి ఎంత చక్కగా మారిపోయిందో. అందుకేనండి ఏది పడేయకూడదు. ఇప్పుడు మనకు ఒక మొక్క రెడీ అయినట్టే కదా, మనమైనా ఉంచుకోవచ్చు. వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళకైనా ఇవ్వచ్చు కదా. ఈ కొమ్మ పడేయకుండా ఉంచడం వల్ల ఎంత మంచి జరిగింది చూడండి. ఇప్పుడు అది కలర్ మారిందంటే ఇంక నాకు తెలిసి రూట్స్ కూడా వస్తాయని నేను అనుకుంటున్నా. అప్పుడు ఎంత ఎల్లోగా ఉందండి. ఎవరైనా చూడకపోతే నా లాస్ట్ వీడియోలో చూడండి, ఇది కనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది కదండి. అదండి. ఇంకా ఏంటంటే మనం ములక్క కొమ్మ నాటాం కదా, ములక్క కొమ్మకు కూడా చిగుర్లు స్టార్ట్ అయినాయండి. చాలా సంతోషంగా ఉంది. 3 కొమ్మలు గుచ్చాను కదా, 3 కొమ్మల్లో ఇది బతికింది. ఓకేనండి. బాయ్ బాయ్.